నమస్తే వెల్కమ్ టు వీతి న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా తెలుగు రాష్ట్ర ప్రజలకు శుభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఇక ముఖ్యాంశాలు ధరల పెరుగుదలపై కాంగ్రెస్ ఆగ్రహం బేచ్ ఆధ్వర్యంలో అంబర్పేటలో నిరసన ప్రదర్శన అంతర్గంలో నూకాంబిక అమ్మవారి జాతర అమ్మవారి కృపకు పాత్రలు కావాలన్న నిర్వాహకులు వడ్లగూడెంలో అనుమతి లేకుండానే తవ్వకాలు 2 బోర్వెల్ లారీలు సీజ్ చేసిన అధికారులు ఇక డీటెయిల్ చూస్తే ధరల పెరుగుదలపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. అంబర్పేటలో ఆ పార్టీ మాజీ ఎంపీ వి హనుమంతరావు ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. గ్యాస్ బండలతో శోభయాత్ర నిర్వహించారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల పెంపుతో కేంద్ర ప్రభుత్వం పేదలను అడ్డివిరిచిందన్నారు. ఇలా పెంచుకుంటూ పోతే పేదలు ఎలా బతుకుతారంటూ నిలదీశారు. మళ్లీ పాత రోజులు వచ్చేలా ఉన్నాయంటూ ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. దేశంలో రాష్ట్రవేది యావత్ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నాయకత్వంలో ఒక పిలుపు ఇచ్చారు. పెరిగినటువంటి డీజిల్, పెరిగినటువంటి పెట్రోల్, పెరిగినటువంటి గ్యాస్ సిలిండర్లను ఈనాడు ఇష్టం వచ్చిన రేట్లు మంచేస్తే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ డీజిల్ పెరిగినా, పెట్రోల్ పెరిగినా, ఉప్పు మీద, పప్పు మీద, నూనె మీద, అన్నింటి మీద కూడా రేటు పెరిగిపోతుంది. ఒకప్పుడు మా పీరియడ్లో 450 రూపాయలు ఉండే, ఇవాళ 1135 అంటే ఏడుకెళ్ళి తెస్తారండి. మహిళలు ఏడుకెళ్ళి తెస్తారు. ఇవాళ బిడ్డ పెళ్లికి ఉన్నది 4 రూపాయలు అందుకే తక్కువైతే బంగారం కొని పెళ్లి చేస్తారు. ఉన్న గ్యాసుల పొయ్యిలోనే పోతే మళ్ళా నాకు అనిపిస్తుంది పాత రోజులు కట్టే లేకుంటే పిడికలు వచ్చేటట్టు. మళ్ళీ పిడిక పొయ్యిలు వస్తాయమ్మా, రెడీగా ఉండండి, పిడికలు తయారు చేసుకోండి, పిడికల పొయ్యిలు వచ్చేటట్టున్నది. ఇక కొనలేరు, ఏడుకెళ్ళి తెస్తారు. ఈ విధంగా 1035 రూపాయలు పెరిగితే ఏడుకెళ్ళి తెస్తారండి. 450 కంటే 100% పెంచేసిండ్రు. ఈ విధంగా వీళ్ళు పెంచుతున్నారు. ఇక్కడనేమో రాష్ట్రంలోనేమో కేసీఆర్ యూనిట్ మీద 50 పైసలు పెంచేస్తున్నాడు. అప్పుడు ఏం చేయాలి, మేము ఏం చేయాలి చెప్పండి? యూనిట్ మీద వెళ్తే చిన్నకున్నటువంటి ఆలు మొగలు భార్యనేమో ఇంట్లోనే కూలినాలు చేసుకుంటుంది, భర్త ఏదో కూలికి పోయి వస్తాడు, వాళ్ళ ఇంట్లల్లో ఒక 3 బల్బులు పెట్టుకుంటే అతను కూడా ఏది బిల్లు పెరుగుతుంది. ఈయన కరెంటు మీద పెంచేస్తాడు, ఆయననేమో పెట్రోల్ డీజిల్ మీద అదేవిధంగా గ్యాస్ మీద పెంచేస్తే ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మా సోనియా గాంధీ గారు ఒక పిలుపు ఇచ్చారు. ఫస్ట్ 31 నుంచి 7th వరకు అటు మన రాష్ట్రంలో ఎలక్ట్రిసిటీది, అదేవిధంగా పెట్రోల్ డీజిల్ మీద గ్రామాలలో డప్పులు కొట్టి మళ్ళీ ప్రజలకు చెప్పడానికి, అయ్యా మీ ప్రజల పక్షాన ఉన్నాం, మేము డబ్బులు ఊక కొడతలేం, మీకు జరిగిన అన్యాయం. ఒక పక్క అంటాడు బేటీ బచావ్ బేటీ బడావ్ అంటాడు. ఇక బేటీకే సత్తు బేటీలకే నువ్వు అన్యాయం చేస్తున్నావు. ఏ తల్లి అయితే అన్నం వండిస్తుందో ఆ గ్యాస్ మీద పెంచేస్తే అన్నం ఏ విధంగా పిల్లలకు పెట్టాలి, మొగానికి ఏ విధంగా పెట్టాలనే ఉద్దేశంతో తప్పనిసరిగా ఈ 31 నుంచి 7 వరకు అటు ఎలక్ట్రిసిటీ మీద, ఇటు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ मन की बात में बहुत कुछ करते हो मगर दिल में कुछ रहता, बाहर कुछ बोलते हो. ये नहीं चलेगा. हम बराबर कांग्रेस के सोनिया गांधी के नेतृत्व में गांव-गांव जाएंगे, आवाम को बताएंगे, कलेक्टरों को सामने धरना करेंगे और इलेक्ट्रिसिटी ऑफिसों के सामने हमारा काम चलते रहेगा. जब आवाम में जोश आएगा, आवाम अगर पलट जाएगा तो तेरी सरकार नहीं. ఇక అంతర్గంలో గురువారం నూకాంబిక అమ్మవారి జాతర జరగనుంది. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని పాలకుర్తి మండల జెడ్పీటీసీ కందుల సంజారాన్ని కోరారు. ఓం శ్రీమాత్రే నమః. మరి ఇక్కడ స్థానిక అంతర్గం టీటీఎస్లో స్వయంభూ వెలిసినటువంటి అమ్మవారు నూకాంబిక జాతర మరి ప్రతి ఏడాది కూడా ఘనంగా ఈ ఉగాది ముందు అమావాస్య రోజున ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మరి దీనికి ముందుగా భక్తులు ఎంతోమంది భక్తి శ్రద్ధలతోని మరి ఆ అమ్మని నమ్ముకుంటే ఏదైనా జరుగుతుంది అనేటువంటి ఒక మంచి విశ్వాసం నమ్మకంతో మరి మాలాధారణ ప్రతి ఏడాది కూడా నిర్వహిస్తూ మరి భక్తి శ్రద్ధలతోని అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. మరి చాలా నాకు తెలిసి దాదాపు 50 ఏళ్ళ నుండి స్వయంభూగా వెలిసినటువంటి ఈ అమ్మవారిని మరి దాదాపుగా నేను 20 ఏళ్ళ నుంచి కూడా దర్శించుకుంటూ ఉన్నాము. ఇక్కడ
మనం ఎంతైతే భక్తి శ్రద్ధలతోని అమ్మవారిని పూజిస్తామో అంతే బాగా మరి అమ్మ దీవెనలు మరి మనందరికి కూడా ఉంటాయి. అలాగే ముఖ్యంగా ఈ ప్రాంతంలో అందరి బాగు కోరుకునేటువంటి వ్యక్తిగా, ఈ ప్రాంత ఆడబిడ్డగా మరి రామగుండం నియోజకవర్గంలో ఉన్న ప్రతి కుటుంబం కూడా చల్లగా ఉండాలని, ప్రజలందరూ మరి ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మరి అమ్మవారిని కోరుకొని ఈరోజు మాలధారణ వేసుకోవడం జరిగింది. మరి అమ్మ ఆశీర్వాదం తప్పకుండా ఈ ప్రాంత ప్రజలపై ఉంటుందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, మరి ముఖ్యంగా రేపు జరగబోయేటువంటి మూకాంబిక అమ్మ జాతర మరి అలాగే అగ్నిగుండ ప్రవేశము మరి పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా మరి శూలాలను, ఈ మాలదారులు శూలాలను ధరించి మరి ర్యాలీగా కూడా వచ్చి ఈ జాతరని మరి ఈ అగ్నిగుండ ప్రవేశంలో పాల్గొంటూ ఉంటారు మాలధారణ చేసినటువంటి భక్తులంతా. కాబట్టి ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా మరి వీక్షించి అమ్మవారిని దర్శించుకొని మరి మీరు ముక్తి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ ప్రాంత ప్రజలందరిపైన అమ్మ ఆశీర్వాదం ఉండాలని నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వడ్లగూడెం గ్రామంలో 2 బోర్వెల్ లారీలను అధికారులు సీజ్ చేశారు. ఎటువంటి అనుమతి లేకుండానే శ్రీ వెంకటేశ్వర బోర్వెల్స్ నిర్వాహకులు బోర్ తవ్వుతున్నట్లు సమాచారం అందడంతో అధికారులు రంగంలోకి దిగారు. సీజ్ చేసిన వారిలో రెవెన్యూ ఇన్ఛార్జ్ వెంకటేశ్వరరావు, వీఆర్ఏలు సూర్య, వెంకట్ ఉన్నారు. సార్ ఒకసారి చూడరా సార్, ఒకసారి మాస్క్ తీసేసాడు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా దూల్మిట్టలో వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. సిఐటి మండల నాయకులు సొంచు విజేందర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక విధానాలతో ముందుకు సాగుతుందంటూ మండిపడ్డారు. కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షులు పోతుగంటి వీరయ్య, సిఐటి మండల కన్వీనర్ నారదాసు సిద్ధులు, యాదగిరి, ప్రభాకర్, కృష్ణయ్య, వెంకన్న, శ్రీనివాసు, బాలమల్లు పాల్గొన్నారు. పరిష్కరించాలి కార్మికుల సమస్యల్ని, రద్దు చేయాలి 4 లేబర్ కోడ్ బిల్లులను వెంటనే, కార్మికుల కనురెప్పలు అవుతాము. సార్వత్రిక సమ్మెలో భాగంగా నిన్న ఈరోజు దూల్మిట్టలో సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయడం జరిగింది. రెండో రోజు మరి సార్వత్రిక సమ్మెలో భాగంగా మరి దూల్మిట్ట మండల కేంద్రంలో వంట వార్పు కార్యక్రమం నిర్వహించి ప్రభుత్వానిపైన నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి. కార్మికులకు ఏదైతే 4 లేబర్ కోడ్ 44 కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో ఈ చట్టాలన్నింటినీ 4 లేబర్ కోడ్లుగా విభజించి ఈరోజు మరి కార్మికులను ఇబ్బందులకు గురి చేసేటువంటి చట్టాలు తీసుకురావడం జరిగింది. మరి గతంలో బ్రిటిష్ కాలం నుంచి పోరాడి సాధించుకున్నటువంటి 44 చట్టాలను వెంటనే మరి వాటిని అమలు చేయాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన ఉధృతం చేస్తాం. అట్లాగే దేశవ్యాప్తంగా ఈరోజు కార్మికులు, కర్షకులు నిన్న ఈరోజు దేశవ్యాప్తంగా రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేయడం జరిగింది. ఇప్పటికైనా పెంచినటువంటి
నిత్యావసర వస్తు ధరలు కావచ్చు, అట్లాగే పెట్రోల్ డీజిల్ ధరలు కావచ్చు, అట్లాగే సబ్సిడీలు ఏవైతే వీటన్నిటినీ మరి ప్రభుత్వ ప్రజల పక్షపాతిగా నిలిచి ప్రజా సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మరి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఏదైతే 2 రోజులు ఉన్నదో ఇంకా మళ్ళీ భవిష్యత్తు కాలంలో రాబో కాలంలో 4 రోజుల పాటు పిలిపివేయడానికి కూడా మరి ప్రజలు కానీ కార్మికులు కానీ కార్మిక సంఘాలు కానీ వెనుకకు పోవని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. పెంచినటువంటి నిత్యావసర వస్తువులను వెంటనే తగ్గించాలి. లేని పక్షంలో మీ ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి కూడా ప్రభుత్వాన్ని మేము మెడలు వంచి గద్దెదించడానికి కూడా మేము వెనకాడబోమని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇక ప్రజలపై 5,000 కోట్ల మేర విద్యుత్ ఛార్జీల భారం మోపడం దారుణమంటూ టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం మండిపడ్డారు. ఇందుకు నిరసనగా కూకట్పల్లి నియోజకవర్గంలోని బాలానగర్ డీఈ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ శ్రేణులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. సంక్షోభ స్థితిలో విద్యుత్ ఛార్జీలు పెంచడం ఎంతవరకు సమంజసమంటూ నిలదీశారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించి పాత టారిఫ్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం కూకట్పల్లి నియోజకవర్గంలో పెంచిన విద్యుత్ ఛార్జీల మీద నిరసనగా డీఈ ఆఫీస్ ద్వారా మేము నిరసన కార్యక్రమం చేపట్టాము. ఈరోజు 5,000 కోట్ల రూపాయల పైచిలకు రాష్ట్ర ప్రభుత్వం సామాన్య ప్రజల మీద భారం మోపింది. ఒక పక్క ధనిక రాష్ట్రం అంటూ ఒక పక్క రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మారుస్తూ లక్షల కోట్ల అప్పులు చేస్తూ ఒక పక్క నిత్యావసర ధరలు పెరుగుతూ అత్యంత సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటుంటే ప్రజలు ఈ టైంలో విద్యుత్ ఛార్జీలు పెంచడం చాలా దారుణము. ఇది ముఖ్యమంత్రి గారు తగదు. ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి ప్రజల మీద ఒక పక్క గ్యాస్ పెరిగింది, డీజిల్ పెరిగింది, పెట్రోల్ పెరిగింది, నిత్యావసర వస్తువులు పెరిగినాయి, ఆయిల్ పెరిగినాయి, అన్ని సరుకులు పెరిగిపోయి నెలకి 2-3 వేల రూపాయలు దాదాపు భారం పెరుగుతుంది. ఈ టైంలో విద్యుత్ ఛార్జీలు మేము ఒకటే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేస్తుంది. మీరు వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి, పాత టారిఫ్ విధానాన్ని అమలు చేయాలి, ప్రజల మీద వేసిన 4,000 నుంచి 6,000 కోట్ల రూపాయల భారాన్ని తగ్గించాలి. మీరు 1,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తూ నిరంతర విద్యుత్ ఇస్తా అని చెప్పి దొంగ మాటలు చెబుతూ ఒక పక్క నుంచి సామాన్య కుటుంబాల మీద విద్యుత్ ఛార్జీలు వేయడం అనేది తగదు. ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా వెంటనే ఈ విద్యుత్ ఛార్జీలు పాత టారిఫ్ విధానాన్ని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం. జనగామ జిల్లా పరిషత్ సమావేశం జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. యాసంగి వడ్డను కేంద్రమే కొనుగోలు చేయాలని సభ్యులు కోరారు. వ్యవసాయ పంపు సెట్ల కరెంటు మీటర్లు పెట్టే ప్రసక్తే లేదంటూ తీర్మానించారు. దీనిని సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. సమావేశంలో మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే రాజయ్య పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి సేవలు అందించి రాష్ట్ర ఎదుగుదలలో అభివృద్ధిలో ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారికి చేదోళ్ళ వారుడుగా కుటుంబంగా ఉండి ఆనుకొని నడిపిస్తున్న మా కళ్యాణ్ శ్రీహరి గారికి, ఎమ్మెల్సీ మరోసారి మీ అందరి ఆశీస్సులతో యునానమస్ ఎన్నికైనటువంటి కొత్తపల్లి శివారెడ్డి గారికి, ఈ సభాపతి పాగాల సంపత్ రెడ్డి గారికి, వైస్ చైర్మన్ గిరబోయిన భాగ్యలక్ష్మి గారికి, అసిస్టెంట్ కలెక్టరు సౌమ్యుడు మనతో కలిసి ఎప్పటికప్పుడు మనకు సూచనలు నడుపుతున్నటువంటి అన్నిటి గారికి, యాసంగి పండిన పంటను మొత్తం కూడా కొనుగోలు చేయాలనే ఆలోచనతోటి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఎజెండాలో భాగంగా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా సర్వసభ సమావేశాల్లో ఏకగ్రీవ తీర్మానం చేయాలని ఇది స్పెషల్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఆ మీటింగ్ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు మాజీ ఉప ముఖ్యమంత్రి గారు కడియం శ్రీహరి గారు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని ఉప్పల్ కాంగ్రెస్ నేత రాగిడి లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. ధరల పెరుగుదల నిరసిస్తూ నాచారం 4 రహదారుల కూడలో వంట వార్పు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యం ధరలు పెంచుతూ సామాన్యుడు బతుకు నిర్వీర్యం చేస్తున్నాయన్నారు. ధరలను తగ్గించేదాకా తమ ఉద్యమం ఆగదంటూ హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ
పార్టీ పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు నిరసన తెలియజేస్తున్నాము. పెరిగిన పెట్రోల్ ధరలు, అలాగే గ్యాస్ ధరలు, అలాగే డీజిల్ ధరలు పేద ప్రజలు నడ్డివిరుస్తున్నాయి. కాబట్టి ఈరోజు ఇక్కడ నాచారం చౌరస్తాలో ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకంటే అటు కేంద్ర ప్రభుత్వము ప్రతిరోజు ప్రపంచంలో ఎక్కడ లేనట్టుగా మన దేశంలోనే ప్రతిరోజు పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు చూసుకోవాల్సి వస్తుంది. ఈ రోజున 118 రూపాయలు పెట్రోలు, 110 రూపాయలు డీజిల్ అయితే సామాన్య పౌరునికి ఎంత కష్టమవుతుందో అందరికీ తెలిసిన విషయమే. ఈ పెట్రోల్ ధరలు, డీజిల్ ధరల వల్ల మొత్తం దేశంలో మొత్తం పేద ప్రజలందరూ కూడా చాలా అల్లకల్లోలు కావాల్సి వస్తుంది. అలాగే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రోజున రేపటి నుండి ఏదైతే పేద ప్రజలకు భారం పడుతుందో అలాంటి దాన్ని ఇమ్మీడియట్ గా విత్డ్రా చేసుకోవాలని చెప్పి మేము అందరం కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి వెళ్ళి మేము కోరుతున్నాము. ఇకనైనా అందరూ ఇటు రాష్ట్ర ప్రభుత్వమే కానీ రాష్ట్ర ప్రభుత్వం విషయంలో ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ కరెంటు బిల్లులు పెంచిన విషయము వెంటనే ఉపసంహరించుకోవాలి. అలాగే కేంద్ర ప్రభుత్వము గ్యాస్, పెట్రోల్ విషయము, అలాగే గ్యాస్ సిలిండర్ల విషయంలో చాలా పేదవారికి కష్టమవుతుంది. కాబట్టి ఇమ్మీడియట్ గా వాటి రేటు తగ్గించాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము కోరడం జరిగింది. ఈరోజు పెరిగిన ధరల పైన పోరాటానికి సిద్ధమైన మా రాజీ లక్ష్మారెడ్డి అన్న ఉప్పల్ కాన్స్టిట్యూన్సీ నుంచి పిలిపియడం జరిగింది. 6వ డివిజన్ కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్పొరేటర్ మేడల మల్లికార్జున్, నేను జిల్లా చైర్మన్ మైనార్టీ డిపార్ట్మెంట్, మరి కన్నుగా మా కాంగ్రెస్ కార్యకర్తలు పిలిపియగానే వచ్చినందుకు చాలా సంతోషం. ఈ ధర్నా మేము నాచారం చౌరస్తాలో జరిగింది. డీజిల్ పెట్రోల్ మరి గ్యాస్ పైన పెంపడం పైన ఈ రోజు నుంచి యుద్ధం స్టార్ట్ అయింది. రాబోయే రోజుల్లో ఈ ధరల దగ్గరికి తగ్గకపోతే ఎమ్మెల్యే ఆఫీస్ కి మేము ధర్నా చేస్తాం. అవసరమైతే ఎమ్మెల్యే ఆఫీస్ ముట్టడిస్తామని చెప్పి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. పెంచడం, పెట్రోల్ ధర పెంచడం, మరి అన్ని వసతుల రేట్లు పెంచితే ఇద్దరు భార్యాభర్తలు కష్టం చేసుకొని బతకాలన్న రోజులలో దానికే పరిస్థితులు బాగాలేవంటే ఇంకా రేట్లు పెంచితే ఎట్లా బతుకుతారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మరి ఈ రోజు మనకి శాసించినట్టయితే మన పిల్లగాని మనం కొట్టినట్టు నటించండి, ఏడవండి అన్నట్టు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ధరల పెరుగుదలపై కాంగ్రెస్ ఆగ్రహం, బేచ్ ఆధ్వర్యంలో అంబర్పేటలో నిరసన ప్రదర్శన. అంతర్గంలో నూకాంబిక అమ్మవారి జాతర, అమ్మవారి కృపకు పాత్రలు కావాలన్న నిర్వాహకులు. వడ్లగూడెంలో అనుమతి లేకుండానే తవ్వకాలు, 2 బోర్వెల్ లారీల్ని సీజ్ చేసిన అధికారులు. ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.